ఈరోజు నేను గులాబ్ జామున్లు చేయబోతున్నాను. ముందు ఎంత కావాలంటే అంత పిండి తీసుకోవాలి. ఇది 2 ప్యాకెట్ల పిండి. చిటికెడు సోడా ఉప్పు వేసేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కలుపుదాం. పిండికి తగ్గట్టుగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే గులాబ్ జామున్లు అంత బాగా వస్తాయి. తర్వాత పిండి కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. కన్వా పిండి అంతా ఇలాంటి చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలి. బాల్స్ లా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకెళ్ళి ఫ్రై చేసేద్దాం రండి. ఆయిల్ హీట్ ఎక్కింది. పాకం కూడా కరెక్ట్గా ఉంది. పాకంలోని పౌడర్ వేసుకుందాం. పాకంలోని యాలక పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ బాల్స్ వేసేసుకుందాం. మీడియంలో పెట్టుకోవాలి. ఇలాగ అన్ని బాల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలా చేసుకోవాలి. ఫ్రై చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ పాకంలో వేసుకుంటే అయిపోయింది. ఇవన్నీ పాకంలో వేసేద్దాము. పాకంలో వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎలాగొచ్చినాయో చూద్దామా రండి. గులాబ్ జామున్ రెడీ. మా అమ్మకి గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. కానీ నన్ను తినకుండా కాపలా కాయడం చాలా కష్టం.